నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక బల పరీక్షలో తమిళనాడు సీఎం విజయ్ నెగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇక అసెంబ్లీలో విజయ్ కి మద్దతుగా 144 ఓట్లయితే వచ్చాయి. ఇక వ్యతిరేకంగా 22 మంది ఓట్లయితే వేశారు. ఇక విజయ్ కు మద్దతుగా నిలిచిన 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎప్పుడైతే అన్నాడీఎంకే నుంచి కొంతమంది బయటకు వచ్చారో, సివి షణ్ముగంతో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారో వాళ్ళంతా కూడా విజయ్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే విజయ్ అంటేనే విశ్వాసము అని స్పీకర్ ప్రకటించారు. అంటే విజయ్ అంటే విశ్వాసం, విశ్వాసం అంటే విజయ్ అన్నట్టుగా స్పీకర్ మాట్లాడారు. ఇక అలాగే అసెంబ్లీ నుంచి డిఎంకే వాకౌట్ కూడా చేసింది. ఎప్పుడైతే విజయ్ కి సివి షణ్ముగం ఎమ్మెల్యేలంతా మద్దతు ఇచ్చారో ఇక అక్కడి నుంచి డిఎంకే వాకౌట్ చేసింది. ఇక విజయ్ కు కాంగ్రెస్ ఇంకా వామపక్షాలు వీళ్ళంతా కూడా మద్దతు ఇచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మన ప్రతినిధి వర్మ లైన్ లో ఉన్నారు. వర్మ, చెప్పండి. చెన్నైలోనే తమిళ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇదే టీడీకే ప్రభుత్వం అయితే తీర్మానం నెగ్గింది. 144 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇటు టీవీకే ప్రభుత్వానికి ఇప్పటికే మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వామపక్షాలు, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీలతో పాటు ఇంకో ఏఎంఎంకే సంబంధించి కూడా కామరాజ్ బహిష్కృత ఎమ్మెల్యే ఆయన కూడా టీవీకేకు మద్దతు ఇచ్చారు. అలాగే డిఎండికే అంటే అన్నాడీఎంకే కూటమిలో ఉన్న విజయకాంత్ సతీమణి గ్రామలత ఆమె కూడా విజయ్కు మద్దతు తెలిపారు. దీంతో మొత్తం వీళ్ళకు అదనంగా 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆ చీలిక సంబంధించి కూడా చీలిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా టీవీకేకు మద్దతు పలకడంతో మొత్తం 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ ప్రభుత్వానికి అయితే లభించింది. దీంతో విజయ్ ప్రభుత్వం ఈ విశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా కూడా స్పీకర్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రస్తుతం ఆ పార్టీలో హర్షాతిరేకాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ అంశం పైన డిఎంకే ప్రతిపక్షం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏదైతే విజయ్ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళు అసెంబ్లీ నుంచి కూడా వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విజయ్ సంబంధించి కూడా ఎవరెవరు మద్దతు పలుకుతారన్న ఒక ఉత్కంఠ అయితే ఈ రోజు ఉదయం నుంచి నెలకొంది. దీనికి తోడు అదనంగా ఈ రోజు అటు డిఎండికే కూడా మొదట ఎవరు ఊహించలేదు. డిఎండికే ప్రేమలత ఎమ్మెల్యే ఆమె కూడా మద్దతు పలకడంతో కూడా అన్నాడీఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకి తోడవడంతో మొత్తం 144 మందికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపైన మాత్రం అటు డిఎంకే కానీ ఇటు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే ప్రజా తీర్పును విజయ్ అవమానించారంటూ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి వాళ్ళు డిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ విశ్వాస తీర్మానం నెగ్గడంతో టీవీకే ప్రభుత్వంలో అయితే టీవీకే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మొత్తం కూడా అంతా కూడా ఉత్సాహం ఉన్న పరిస్థితి అయితే ఉంది. అన్నాడీఎంకే చీలిక వర్గం పైన ఇప్పటికే ఫిర్యాదు చేస్తామంటూ కూడా పళనిస్వామి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? స్పీకర్ కూడా టీవీకే ప్రభుత్వం కొత్తగా ఎంపికైన స్పీకర్ కూడా కావడంతో మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తం మీద ఆయన కూడా ఈ రోజు సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి విజయ్ మీద ప్రశంసలు ఈ విధంగా స్పీకర్ హోదాలో ఉంటూ కూడా ఆయన ఒక రకమైన ప్రశంసలు గుర్తించడం కూడా ఒక చర్చకి అయితే దారి చేసింది. మొత్తం మీద టీవీకే ప్రభుత్వం ఏదైతే విశ్వాస తీర్మానం నెగ్గడం మాత్రం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపిందని చెప్పొచ్చు. మాధవి, వర్మ, ఆల్రెడీ చాలా సార్లు అంటే ఒక 3 సార్లు పైగా విజయ్ అంటే తన ప్రమాణ స్వీకారం క్యాన్సిల్ అవటం జరిగింది. అంటే 118 సీట్లు రావటమే గగనం అనుకున్న ఈ టైంలో ఒకేసారి ఇంత హ్యూజ్ రావటం అభిమానులు ఏమంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకేసారి 144 టీవీకే అయితే మొదట్లోనే అన్నాడీఎంకే వ్యతిరేక వర్గం అయితే మద్దతు ఇచ్చేదానికి మొదట్లోనే సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అది గవర్నర్ నిర్ణయం అంటే ముందు ఆహ్వానించడానికి గవర్నర్ ఎంతకీ నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ నేరుగా వచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీలో మద్దతు ఇస్తామని ముందుగానే విజయ్తో వ్యతిరేక వర్గంలో షణ్ముఖం కానీ వేలుమణి లాంటి నాయకులు ముందుగానే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన అవసరమైన మద్దతు ఎమ్మెల్యేలు అప్పుడు విజయ్ ప్రకటించేటప్పుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కానీ ఆ సమయంలో తీసుకుంటే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా భావించారు. దీంతో ఏదైతే స్వతంత్రంగా ఉన్న డిఎంకే పక్షాల మద్దతు అప్పట్లో తీసుకోవడం జరిగింది.
అయితే ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అలాగే స్పీకర్ ఎన్నిక కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ మద్దతు కలిగినప్పటికీ కూడా అనర్హత వేటు వెంటనే విధించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పరిధంతా స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి తమ పదవులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడీఎంకే కూడా భావించిన పరిస్థితి అయితే ఉంది. దీంతోనే ఈరోజు సాధారణంగా మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు వస్తారని తొలుత భావించారు. దీంతో సపరేట్ అసెంబ్లీలో ఒక ప్రత్యేక వర్గంగా అన్నాడీఎంకే పరిగణించే అవకాశం ఉంటుందని అనుకున్నారు. అయితే వీళ్ళు ఆశించినట్లుగా కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు తగ్గడంతో 24 మంది ఎమ్మెల్యేలు మాత్రం అన్నాడీఎంకే నుంచి విజయ్కు మద్దతు ప్రకటించారు. వీళ్ళందరూ మీద కూడా ఇప్పటికీ విప్ జారీ చేసిన నేపథ్యంలో అనర్హత వేటు వేయాల్సిందిగా కూడా పళనిస్వామి కూడా డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన స్పీకర్ నిర్ణయం బట్లే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు వెళ్లేందుకు కూడా పళనిస్వామి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయ సమీకరణాలు కానీ పరిణామాలు ఒక్కసారిగా ఈ రోజు బల నిరూపణ సందర్భంగా కూడా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రైట్ వర్మ, మరి వచ్చిన 24 మందిలో అంటే ఎవరైతే అన్నాడీఎంకే నుంచి 24 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు లభించిందో మరి వాళ్లలో ఎవరికైనా అంటే మంత్రులుగా చేసే ఛాన్స్ ఉందా? అయితే ప్రస్తుతానికైతే దీనిపైన అటు విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గంలో తీసుకుంటే ఒకవేళ దానికి టీవీకే ప్రభుత్వానికి కానీ వ్యక్తిగత విజయ్ ఇమేజ్ కూడా ఇబ్బంది డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. మరి దానిపైన పూర్తిగా ఇప్పుడు ఏదైతే వ్యతిరేక వర్గీయులు ఉన్నారో వాళ్ళతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు వాళ్ళని ప్రభుత్వంలో తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి నిర్ణయము టీవీకే పార్టీ తీసుకోలేదని చెప్పొచ్చు. ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా 24 మందిలో కొంతమంది మంత్రులుగా తీసుకున్నా మిగతా వాళ్ళు అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిణామాలు బేరీజు వేసుకొని సాధ్యాలు పరిశీలించి ఒకవేళ వాళ్ళ మంత్రివర్గంలోకి తీసుకోవాలా లేదా కేవలం మద్దతు వరకే తీసుకోవటం, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కావడంతో చెడ్డ పేరు రాకుండా వ్యవహరించాలని చెప్పి విజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ చీలిక ఏదైతే అన్నాడీఎంకేను చీల్చారు అన్న ఆరోపణలు అయితే ఆయన మీద ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు డిఎంకే కూడా తీవ్ర స్థాయిలో డిఎంకే అన్నాడీఎంకే కూడా ఇదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో విజయ్ ఆచి తూచి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ. తమిళనాడు రాజకీయాల్లో హై డ్రామా మధ్య సీఎం విజయ్ అసెంబ్లీ బల పరీక్షలో విజయం సాధించారు. ఇక ప్రభుత్వం కొనసాగింపుపై జరిగిన కీలక ఓటింగ్లో విజయ్కైతే భారీ మద్దతు లభించింది. ఇక సీఎం విజయ్కు అనుకూలంగా మొత్తం 144 మంది సభ్యులు ఓటు వేశారు. ఇక మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా దానికంటే 27 మంది అదనపు సభ్యుల మద్దతు అయితే లభించింది. ఇక విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేవలం 22 మంది సభ్యులు మాత్రమే ఓటు వేశారు. ఇక మరోవైపు డిఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక అసెంబ్లీ వెలుపల విజయ్ అనుచరులైతే భారీ సంబరాలు జరుపుకుంటూ ఉండగా ప్రతిపక్షాలు మాత్రం ఈ ఫలితాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.